ఈరోజు చాలా సింపుల్ టాపిక్ గురించి మాట్లాడతా. అదేంటంటే ప్రతి మనిషి జీవితాన్ని ఎలా చూస్తున్నాడు ఈ రోజున అనే విషయాన్ని చాలా తేలికగా మాట్లాడుకుందాం. అంటే జస్ట్ మనం క్యాజువల్గా ఒక నలుగురు కలుసుకున్నప్పుడు ఎంత ఫ్రీగా మాట్లాడుకుంటామో అంత ఫ్రీ స్టైల్గా కొన్ని విషయాలు మాట్లాడతా. నువ్వు అనే ఒక మనిషివి జీవితాన్ని ఎలా చూస్తున్నావు, అసలు ఎలా చూడాలి? ఎందుకంటే నువ్వు అనే ఒక జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం ప్రపంచాన్ని ఇప్పుడున్న మనుషులు చూపిస్తుందా నిజమైన జీవితం, లేదంటే మనుషులు తయారు చేస్తున్న ఈ యొక్క యంత్రాలదా లేకుంటే వస్తువులదా, లేదా మనుషులు ఏదో చూపించుకోవాలనే ఒక ప్రయత్నం, అదా నిజమైన జీవితం? అసలు జీవితాన్ని యొక్క మూలం మనం వదిలేసి తిరుగుతున్నామనే ఒక వాస్తవాన్ని మనం ఈరోజు గమనిస్తే మనకు అర్థమవుతుంది. అంటే జీవితం యొక్క మూలం అంటే ఏంటంటే నీ జీవితం యొక్క అర్థం నీ ప్రపంచాన్ని చూపిస్తున్న రీతిలో కాదు, నువ్వు చూస్తున్న కోణం నుంచి వస్తుంది. నువ్వు ఆస్వాదిస్తున్న కోణం, నిన్ను నువ్వు కొత్తగా ప్రజెంట్ చేసుకునే కోణం, నిన్ను అంటే పూర్తి స్థాయిలో నిన్ను నువ్వు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నావు, ఎలా నిన్ను నువ్వు ప్రపంచానికి పరిచయం చేస్తున్నావు అనే కోణం నుంచి ఆలోచించు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడున్న మనుషులు చూపించే ప్రపంచాన్ని అదే నిజమైన జీవితం అన్నట్టుగా నువ్వు ఆలోచిస్తే నీ యొక్క జీవితం యొక్క మూలం నువ్వు మర్చిపోయే పరిస్థితిలో ఉన్నావని తెలుసుకో. అదేంటంటే ఇప్పుడు మనుషులు తయారు చేస్తున్న ఈ వస్తువులపైన జీవితం ఉందా, లేదంటే మనుషులు మాట్లాడే కొన్ని విషయాలపైన జీవితం ఉందా, లేదంటే ఏదో చూపించుకోవాలి అని ప్రపంచం మొత్తం పరిగెడుతుంది అందులో జీవితం ఉందా? అసలు జీవితం అంటే ఏంటి? జనరల్గా మనల్ని మనం ప్రశ్నించుకునే ఒక ప్రశ్న అన్నమాట. ఆ ప్రశ్నకి మన లోతైన విషయాన్ని నుంచి బయటికి రావాలి ఆ సమాధానం. అదేంటంటే నువ్వు మనుషుల యొక్క జీవితంలో వాళ్ళు చూపించే కోణంలో, లేదంటే నీకు ఇలా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్న కోణంలో నీ జీవితం ఉందా అది చూసుకో. ప్రపంచం అనేది ఉంది, ప్రపంచం అనేది ఉన్నప్పుడు ఆ ప్రపంచంలో నీకంటే ఒక జీవితం ఉందనే వాస్తవాల్ని నువ్వు మర్చిపోయి ఆ ప్రపంచంలో వాళ్ళు చూపిస్తున్న ప్రపంచంలోనే నీ జీవితం ఉందన్నట్టుగా నువ్వు కంపేర్ చేసేసుకుంటే నీ యొక్క జీవిత మూలం నువ్వు ఎప్పుడు కూడా గుర్తించలేవు. ఎందుకంటున్నా అంటే ఇక్కడ మారుతున్న మనుషులని చూసి చాలామంది బాధపడుతున్నారు. ఎందుకు ఇలా అని ఆలోచిస్తున్నారు. మనుషుల యొక్క ప్రవర్తనలు మారుతున్న మనుషుల్ని చూసి ఎందుకు వీళ్ళు ఇట్లా అని బాధపడుతున్నారు, లేదంటే ఉన్నోడు ఉన్నట్టుగా చూపించుకుంటే వాళ్ళని చూసి బాధపడుతున్నారు, లేనోడు లేనట్టుగా ఉన్నందుకు లేవు అన్నట్టుగా బాధపడుతున్నారు. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఉందా లేదా అనేది పక్కన పెట్టేసి జీవితంలో ఏది నీతో ఉంది, ఏది నీ దగ్గర ఉంది, నీకంటూ ఒక క్యారెక్టర్, ఒక బిహేవియర్, ఒక లైఫ్ సర్కిల్, ఇవన్నీ నీలో ఉన్నప్పుడు నువ్వు పక్కన వాళ్ళ నుంచి ఎందుకు తొంగి చూస్తున్నావు అనే ఒక ప్రశ్న నీలో రావాలి. ఇప్పుడు నా దగ్గర ఒక బైక్ ఉందనుకో, వేరే వాళ్ళ దగ్గర ఒక కారు ఉందనుకో, నా బైక్లో నా జీవితాన్ని నేను చూడాలి. వేరే వాళ్ళ జీవితంలో నుంచి నేను తొంగి చూసి నా జీవితాన్ని నేను మర్చిపోతే అసలు జీవితానికి అర్థం ఏముంటుంది? చాలామంది ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. నీ దగ్గర ఏది ఉందో అందులో జీవితం చూడు. ప్రపంచం అనేది మనం సృష్టించుకుంటున్నాం, మనం మారుస్తూ ఉన్నాం. ఎట్లా అంటే అప్డేట్ అవుతూ ఉంది. మనుషుల కాలం కావచ్చు, మనుషుల మైండ్ సెట్ కావచ్చు, మనిషి చేసే ప్రవర్తనలు కావచ్చు, మనిషి చెప్పే కొన్ని పద్ధతులు కావచ్చు, అన్నీ మారుతున్నాయి. సో మనుషులు మారుతారు అనే వాస్తవం తెలుసుకున్నప్పుడు మనుషులు మారుతున్నారు అని బాధపడడం ఎందుకు?
మనుషులు ఎప్పుడు ఒకేలాగా ఉండరని తెలుసుకున్నప్పుడు ఒకేలాగా లేరని ఎందుకు బాధపడటం? ఉన్నోడు ఉన్నట్టుగా చూపించుకుంటే వాడి దగ్గర ఉన్నాను చూసి ఎందుకు కుళ్ళుకోవడం? లేనోడు లేనట్టుగా ఉంటే వాడి దగ్గర లేవు అని తెలుసుకున్నప్పుడు ఎందుకు ఇంకా తక్కువ చేసి చూడడం? ఉన్నోడు లేనోడు, మారే మనుషులు, మారే పద్ధతులు, ఇవన్నీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మారుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక ప్రపంచం. నీ జీవితం అంటూ ఇందులో లేదనేది తెలుసుకో. ఎందుకంటే చుట్టూ ఈ యొక్క ప్రపంచం అనేది తిరుగుతూ ఉంది. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఈరోజు ఉన్న మనుషులు రేపు ఉండరు. ఈరోజు వస్తువులకి ఇంత బ్రాండ్ ఉన్నది రేపు ఉండకపోవచ్చు. సో ఎవరు ఎక్కడ ఏది ఒకే సిచ్యువేషన్స్లో అయితే ఉండరు. సో మారుతున్న మనుషులు, మారుతున్న వస్తువులు, మారుతున్న పద్ధతులు, వీటిని చూసి నీ జీవితాన్ని ఒక నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు. పోలికనే లేదు. నీకంటే ఒక జీవితం ఉంది, ఉన్నంతలో బాగున్నావా లేదా అనే విషయాన్ని గమనించు.